ప్రామాణికంగా అఖండ గోదావరి దేశాభివృద్ధిలో పర్యాటక రంగానికి కీలక పాత్ర. ఆంధ్రాలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పర్యాటక అభివృద్ధికి అపార వనరులు ఉన్న ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటివరకు 7 ప్రాజెక్టులకు 450 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ అధ్యక్షతన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు రాజమహేంద్రవరంలో గురువారం ఆయన శంకుస్థాపన చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా హయాంలో పట్టాల పందారం, కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు పాగా కార్లు, ఇళ్లు ఉన్న వారికి ఇళ్ల స్థలాలు. అన్నమయ్య, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అత్యధికం పట్టాలు అందుకున్న వారిలో మైనర్లు కూడా. జిల్లాల వారీగా కొనసాగుతున్న పరిశీలన. వైకాపా పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హులు గుట్టు రట్టవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు, 4 చక్రాల వాహనాలు కలిగిన వారు, నిర్దేశించిన దానికంటే అధికంగా విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు అనర్హుల జాబితాలో ఉన్నారు. పేదలకే దక్కాల్సిన ఉచిత పట్టాలను వైకాపా నేతలు తమ అనుయాయులకు కట్టబెట్టడంలో పోటీ పడ్డారు. రెవెన్యూ సిబ్బంది వీరి ఒత్తిళ్లకు లొంగిపోయారు. కూటమి ప్రభుత్వ పరిశ్రమల అక్రమాలు గుట్టువీడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంటి పట్టాలు పొందిన వారిలో 50,000 మందికి పైగా అనర్హులు ఉన్నట్టు ఇప్పటివరకు వీరిలో అత్యధికులు 10,000 మంది అన్నమయ్య జిల్లాలోనే ఉన్నారు. కాకినాడ జిల్లాలో 5,006, పల్నాడులో 2,804, నెల్లూరు జిల్లాలో 2,478 మంది చొప్పున ఉన్నారని గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే పట్టాలు తీసేసుకుంటారనమాట. ఇక్కడ బేసిక్గా కోటీశ్వర్లు ఎవ్వడు అసలు ఆ ఏరియాలో వాళ్ళు ఇచ్చినా తీసుకోరు. కేవలం మధ్యతరగతి తీసుకుంటారు. మధ్యతరగతి అనర్హుల లెక్కనే వస్తారు. ఆ లెక్కనైతే 60 లక్షల రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. తీసేస్తానంటే సమస్య అవుతుంది. ఫస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇది ఇలాగ వార్తలతో కవర్ చేయొచ్చు. కానీ మనం ఇవ్వకపోగా ఇచ్చిన దాన్ని తీసుకుంటామన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇస్తామని ఇవ్వకపోతే వచ్చే వ్యతిరేకత కంటే ఇచ్చింది లాక్కుంటే వచ్చే వ్యతిరేకత వేరుగా ఉంటుంది. అది ఆలోచించుకోవాల్సి ఉంది.